Hello guys, how are you all? Welcome back to my YouTube channel OMRD. సో ఇది ఒక వీక్ డే వ్లాగ్. నేను లేవడమే చాలా లేట్గా లేచిన. సో లేవగానే డైరెక్ట్ వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసా. అండ్ ఆఫ్టర్ దట్ స్కిన్ కేర్ చేసుకుని నా స్కిన్ కేర్ చూసి మీకే బోర్ కొట్టుంటుంది. సో నేను ఎక్కువసేపు ఏం చూపించను. జస్ట్ సమ్ బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. అండ్ నేనైతే ఈరోజు బ్లూ టర్టిల్ నెక్ ఉన్న స్వెట్ షర్ట్ వేసుకున్నాను. దట్టు ఎందుకు వేసుకున్నా అంటే వింటర్ అయిపోతుంది, ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది, తెచ్చుకున్నది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అదైతే వేసుకున్నాను. ఇంకా పొనిటైల్ వేసుకున్న రోజు అల్లుకోవడమే ఎందుకు బోరింగ్ అని చెప్పేసి. అండ్ కొద్దిగా లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను జస్ట్ ఇట్లా అవేక్గా కనిపించడానికి. అండ్ దట్స్ మై హోల్ లుక్, దట్స్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కిందికి వెళ్ళిపోయినాము. ఆ రోజు యాక్చువల్లీ ఉప్మా బ్రేక్ఫాస్ట్. ఉప్మానే మేము చాలా డిప్రెసింగ్గా కిందికి వెళ్తే మాకే షాక్ వచ్చేలా నూడిల్స్ పెట్టారు ఆ రోజు. అండ్ వర్స్ట్ అనమాట. పొద్దునే నూడిల్స్ ఎవరు తింటారు అసలు, మైదా నూడిల్స్ అసలు. దట్టు ఉప్మానే కదా అని చెప్పేసి మేము స్పూన్ కింద తెచ్చుకోలేదు. సో అలా వియర్డ్గా నూడిల్స్ కూడా చేతితో తింటున్నాం అనమాట. అండ్ దట్స్ వర్స్ట్ బ్రేక్ఫాస్ట్. ఏదో అసలు మొత్తానికి తినకుండా వెళ్తే ఆకలి వేస్తుంది అని చెప్పేసి కొంచెం అలాగా తిన్నాము. ఆఫ్టర్ దట్ మేమైతే ఒక బనానా తీసుకున్నాము. ఆకలిస్తే తిన్నాము, ఉప్మా కదా సరిగ్గా తినము, బనానా తిందామని చెప్పి తీసుకున్నాము. ఇంకా వర్స్ నూడిల్స్ ఉంది. సో అది కొద్దిగా తినేసి మనం తెచ్చుకున్న ఒక బనానా తినేసి మేము స్టార్ట్ అయిపోయినాం. ఇంకా రోజు ఆఫీస్కి మేము ఇట్లా పోతాం. సో రొమాంటిక్ తెలుసు, రొమాంటిక్ ఆటో రైడ్స్లో పోతాం మేము. యాక్చువల్లీ అందరు ఎక్కలేదు, ఎక్కినాక చూపిస్తాను. ఐ ట్రై. సో అలా ఆఫీస్కి వెళ్ళిపోయినా నేను. యూజువల్గా ఎప్పుడు నేను లాగిన్ చేసినప్పుడు లిఫ్ట్లో చాలా మంది ఉంటారు, నాకు తీయడానికి కుదరదు. బట్ లక్కీలీ ఆ రోజైతే ఎవరు లేదు, మేము ముగ్గురమే అనమాట. అండ్ మా తెలుగు ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను ఈ వ్లాగ్లో మీకు. నేను మన తెలుగు వాళ్ళందరినీ మీకు చూపిస్తాను అని చెప్పిన కదా. సో ఐ షో యూ మై ఫ్రెండ్స్. సో షీ ఈస్ దీప్షిక, షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్ తను మా కజిన్ వాళ్ళ క్లాస్మేట్ కూడా, సౌమ్య అని చెప్తా కదా. సో తన క్లాస్మేట్. హాయ్ చెప్పు. హాయ్. అండ్ షీఈస్ హీనా, తను కూడా మన తెలంగాణ. అండ్ మిగతా వాళ్ళు క్లాస్లో ఉన్నారు, వాళ్ళని పోయినాక పరిచయం చేపిస్తాను. అండ్ ఇక్కడ మా ట్రైనర్ మమ్మల్ని కోడింగ్ చేసుకోమని వదిలేసింది. ఇంకా నేను ప్రో కోడర్ లెవెల్లో కోడింగ్ చేసుకుంటున్నాను. అట్లా వదిలేసినప్పుడు మంచిగా చిల్ అవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కోడింగ్ చేస్తాం మేము. యాక్చువల్లీ ఆ రోజు లంచ్ మేము బయట చేసినాము. అండ్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్. బట్ ఏమైందంటే ఆ రోజు మేము ఆలూ పరాటా తిన్నాము. అక్కడ ఆలూ పరాటాకి డిమాండ్ ఎక్కువ అనమాట. మా 1 అవర్లో ½ అన్ అవర్ మేము దానికోసమే వెయిట్ చేసినాము. ఫుల్ అంటే ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్ ఉంటుండే. ఇంకా నాకు వీడియో తీయడం కుదరలేదు. లిటరలీ లాస్ట్ 10-15 మినిట్స్లో ఆగంగా అది వేడిగా ఉంటే దాన్ని ఊదుకుంటూ తిన్నాం అనమాట. సో అసలు నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అది కూడా మీకు చూపెట్టాలి మా క్యాంటీన్లో అని చెప్పేసి. బట్ కుదరలేదు అన్ఫార్చునేట్లీ. చలో ఇంకా మా ట్రైనర్ క్యాబ్ బుక్ చేసుకొని అన్నీ చదువుకుంటుంటే తనకన్నా ఫస్ట్ మేమే చదువుకుంటాం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఫస్టే ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని ఛార్జర్ లోపల పెట్టుకొని వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకున్నాను అని చెప్పి చూసి వెయిట్ చేస్తాను ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. సో అలా ఆఫ్టర్ టెరిబుల్ రైడ్ నేనైతే రూమ్కి వచ్చేసిన. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్. కాకపోతే ఇంకా రావగానే ఫుల్ పనులు ఉంటాయి అన్నమాట చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నేను ఆ రోజు పోనీటైల్ వేసుకున్నా కాబట్టి ఫస్ట్ జుట్టు దువ్వుకొని కొప్పేసుకోవాలి, లేకపోతే ఇంకా నా వల్ల కాదు. లాంగ్ హెయిర్ కాబట్టి దట్టు నాదంతా కర్లీగా వేవిగా ఉంటుంది కాబట్టి మెయింటైన్ చేయడం చాలా కష్టము. సో నీట్గా చిక్కు తీసుకొని ఒక బన్ వేసుకుంటున్నా. అండ్ గాయస్ ఇక్కడి డస్ట్కో వెదర్కో తెలియదు కానీ స్కాల్ప్ ఎంత ఆయిలీ అవుతుందంటే లిటరలీ హెయిర్ వాష్ చేసిన 2 డేస్కే స్కాల్ప్ అంతా ఆయిలీ అయిపోతుంది. నేను వీక్లీ వన్స్ చేసేది, అది కూడా చాలా కష్టంగా బద్ధకంగా. అట్లాంటిది వీక్లీ 2 హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది. సిటీలో ఉంటే చాలా కష్టం అబ్బా. నాకు ఇన్ని రోజులు తెలియలేదు కానీ ఈ డస్ట్ దీంతో చాలా అంటే చాలా ఇబ్బంది. క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎప్పుడైతే యూజువల్గా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి రావగానే చేసుకుంటా డిన్నర్కి దానికి మధ్యలో ఉన్న టైంలో. ఎప్పుడైతే అది లేదనుకుంటానో నాకు ఇంకా వేరే చాలా పనులు వచ్చి పడతాయి అనమాట. లైక్ వాషింగ్, అదైతే ఇంకా తప్పని పని. వీక్లీ 2 ఆర్ 5 డేస్కి ఒకసారి అయినా చేసుకోవాలి అంతే. లేకపోతే హెయిర్ ఆయిలింగ్, ఏదో ఒక పని ఉంటుంది ఈ టైంలో. చిల్ అవ్వడానికి అసలు కుదరతలేదు. అండ్ సరే కిందికి వెళ్దామని చెప్పేసి వెళ్ళినా వాషింగ్ వేసుకుందామని. ఆ లోపే ఖాళీగా లేకుండే వేరే ఒక అమ్మాయి వేసుకొని ఉండే. ఇంకా మళ్ళీ పైకి వెళ్తే ఎవరైనా వస్తారని చెప్పి అక్కడే కూర్చొని ఫోన్ చూద్దామని చెప్పి కూర్చున్నాను కాసేపు.
డిన్నర్ టైం అయిపోయిందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే కిందికి వచ్చారు. ఇంకా నేను వాషింగ్ అట్లనే పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసి డిన్నర్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. అండ్ ఆ రోజు మాకు ఎగ్ కర్రీ పెట్టారనమాట, బాయిల్డ్ ఎగ్ అండ్ సమ్ గ్రేవీ. సో యా అట్లా తింటున్నాం. ఒకే ఒకేష్గా ఉంటుంది, హెయిరీ అంత బాగుంటుందో. అండ్ యాక్చువల్లీ నేను ఇంకా నా ఫ్రెండ్ ఒక మా ఆంధ్ర అని చెప్పా కదా, సో మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం మీ సైడ్ ఏమంటారు మా సైడ్ ఏమంటారు అని చెప్పేసి. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ నాకు వాళ్ళ వర్డ్స్ అర్థమవుతాయి, కానీ వాళ్ళకు మన తెలంగాణ వర్డ్స్ అర్థం కావు. సో యా నేను యాక్చువల్లీ అనుకున్న ఒక వీడియో కూడా చెయ్యాలి అట్లా డిఫరెన్సెస్ అని చెప్పి. అయిపోయింది గాయస్ వాషింగ్. లిటరలీ 1.5 hours పట్టింది. 7:30 వచ్చిన 8:30 అవుతుంది. ఈ మ్యూజిక్ ఫుల్ ఇరిటేటింగ్గా ఉంటుంది. అండ్ గెస్ట్ వాట్ గైస్, నేను ఇక్కడ ఏం తింటున్నానో గెస్ట్ చేయండి. యాక్చువల్లీ నాకు చపాతీ విత్ షుగర్ చాలా ఇష్టం అనమాట. మాకు ఇక్కడ డైలీ చపాతీ ఉంటుంది. సో నాకు ఊరికే క్రేవింగ్స్ వస్తున్నాయి చపాతీలో షుగర్ వేసుకొని తినాలని చెప్పి. సో ఫైనల్లీ మా ఫ్రెండ్స్ బయటికి వెళ్తే వాళ్ళని షుగర్ కొనుక్కొని రమ్మని చెప్పిన. సో కొనుక్కొచ్చారు. సో ఇంకా అన్నం తిన్నాక చపాతీ పైకి తీసుకొచ్చుకొని నీట్గా దాంట్లో షుగర్ వేసుకొని రోల్ చేసుకొని తింటున్నాను అనమాట. అండ్ లైక్ హోమ్లీ ఫీల్ వస్తుంది, ఎందుకంటే చపాతీలో టేస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా నాకు ఇంట్లో తిన్నట్టే అనిపించింది. అండ్ హెవెన్. యూజువల్గా నాకు అన్నం తిన్నాక ఏదైనా స్వీట్ తినాలని చెప్పి బాగా క్రేవింగ్స్ వస్తాయి. యూజువల్గా ఎప్పుడు కంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తా వాటిని. అండ్ ఇంకా రోజు నా వల్ల కాలేదు. సో షుగర్ చపాతీ ఉండేసరికి ఫుల్గా తినేసా మంచిగా. సో ఇంకా అదంతా అయిపోయాక చదువుకుందామని చెప్పి కూర్చున్నాను. ఈ లాంగ్ హెయిర్తోని ఎన్ని ప్రోస్ ఉంటాయో అంతకన్నా ఎక్కువ కాన్స్ ఉంటాయి. కాసేపు బన్ పెట్టుకున్నా, కాసేపు పోనీటైల్ వేసుకున్నా ఫుల్ హెడేక్ వస్తుంది. సో ఇంకా చాలా హెడేక్ వస్తుందని చెప్పి బన్ తీసి కాసేపు హెయిర్ లీవ్ చేసుకున్నాను. అట్లా కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇంకా చదువుకుందామని చెప్పి నాతో అయినంత వరకు సిన్సియర్గా చదువుకోవడానికి ట్రై చేసిన. ఎంత ట్రై చేసినా మ్యాక్స్ 1 hour 1.5 hours అంతే. లిటరల్లీ నేను ఫోన్ కూడా సరిగ్గా చూడట్లేదు అసలు, దీంతోనే నాకు టైం అంతా సరిపోతుంది. సో అట్లా చదువుకొని ఇంకా అవ్వట్లేదు అన్న టైంలో ఆపేసేసి ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. రాగానే చేసుకోను, ఎందుకంటే మళ్ళీ డస్ట్ మళ్ళీ ఆయిలీ అవుతుందని చెప్పి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఓపిక ఉంటే స్కిన్ కేర్ చేసుకుంటాను, లైక్ బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ ఆల్. లేకపోతే అప్పుడప్పుడు అది కూడా చేసుకోను. అసలు ఈ మధ్య నేను చాలా విషయాలలో కన్సిస్టెంట్గా ఉండట్లేదు, జస్ట్ బికాస్ టైం మేనేజ్మెంట్ రాక అసలు టైం సరిపోవట్లేదు దేనికి. అండ్ ఇప్పుడిప్పుడే థింగ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ మీ దీంట్లో అలవాటు అవ్వడానికి. అండ్ యా వెల్కమింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే ఇట్లనే ఉంటుంది, ఇంకా దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ యా దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు OMRD. Bye bye.